డార్క్ చాక్లెట్ చియా సీడ్ పుడ్డింగ్. సో యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే చక్కటి డైట్ ఫాలో అవ్వాలి. మెడిటేషన్ చేయడం కానీ, యోగా చేయడం, చక్కటి వర్కౌట్స్ చేయడం, మంచి మ్యూజిక్ వినడం, లేదా ఏదైనా హాబీస్ని అలవాటు చేసుకోవడం. లైక్ అది పెయింటింగ్ కానివ్వండి, లేదా సింగింగ్ కానివ్వండి, మ్యూజిక్ వినడం కానివ్వండి, ఏదైనా సరే ఇలాంటి హాబీస్ కానీ యాక్టివిటీస్ కానీ అలవాటు చేసుకోవడం వల్ల వాళ్ళకి ఈ డిప్రెషన్ నుంచి అలాగే యాంగ్జైటీ నుంచి బయటపడడానికి చాలా రకాలుగా హెల్ప్ చేస్తాయి ఇలాంటి హాబీస్. అండ్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ స్నాక్స్ దగ్గరికి వచ్చేసరికి కాఫీ, టీస్ ఎక్కువగా తీసుకోవడం, అండ్ అలాగే అన్హెల్దీ ఫుడ్ తీసుకోవడం, పిజ్జాస్, బర్గర్స్, జంక్ ఫుడ్ లాంటివి తినడం వల్ల కూడా యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ రెండు కూడా మనకి అగ్రివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఆ సిమ్టమ్స్ అన్నవి ఎక్కువ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మైండ్ కామ్గా కూల్గా ఉండాలి అంటే మంచి ఫుడ్స్ తీసుకోవాలి. సో మంచి స్నాక్ని ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. అదే మనకి ఏంటంటే పుడ్డింగ్. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈ పుడ్డింగ్కి మనం ఇందులోకి కొంచెం బాదాం మిల్క్ వేసుకుందాం. సో బాదాం మిల్క్లో మనకి ఏంటంటే చక్కటి ప్రోటీన్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, అండ్ ఆల్మండ్స్ చాలా మంచివి హెల్త్కి. సో మనం నిద్ర పట్టడానికి కూడా మనకి ఆల్మండ్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. బాదం అన్నది బాగా హెల్ప్ చేస్తుంది. సో మనం బాదం పాలు తీసుకున్నాము. అండ్ ఈ బాదం పాల్లోకి మనం యాడ్ చేసుకుందాం చియా సీడ్స్, నానబెట్టిన చియా సీడ్స్. చియా సీడ్స్లో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, బ్రెయిన్ ఫంక్షన్కి హెల్ప్ చేస్తాయి. అండ్ అంతేకాకుండా మనకి ఇందులో ఏంటంటే మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అంటే అన్ని రకాల మినరల్స్ ఉంటాయి. అండ్ మెగ్నీషియం అనేది మన మైండ్ కామ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ బాదం పాల్లో మనం కొంచెం చియా సీడ్స్ యాడ్ చేసుకుందాం. కొంచెం దాల్చిన చెక్క పొడి యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకుందాం. యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఉన్న వాళ్ళు షుగర్ ఫుడ్స్ని కానీ షుగర్కి సంబంధించినవన్నీ కూడా చాలా తగ్గించుకోవాలి. అందుకే కాఫీ, టీస్లో కూడా వీళ్ళు షుగర్ తక్కువగా తీసుకోవాలి. అండ్ అలాగే ఏమైనా స్వీట్స్ కానీ, స్వీట్ క్రేవింగ్స్ ఉండేటప్పుడు కానీ షుగరీ ఫుడ్స్ తీసుకున్నట్టుగా అయితే ఈ సిమ్టమ్స్ అనేవి కొంచెం ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హెల్దీగా ఉండే ఫుడ్స్ని ఏమైనా తీసుకోవాలి అంటే ఫ్రూట్స్ నుంచి వచ్చిన షుగర్స్ అంటే ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవడం, లేదా డార్క్ చాక్లెట్ని యాడ్ చేసుకోవడం లాంటివి చేయాలి. సో ఇందులో కూడా మనం షుగర్స్ అవి లేకుండా ఇలాంటి పుడ్డింగ్స్ని హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలి. సో దానికోసం మనం యాడ్ చేసుకుంటున్నాం ఇందులో మేపుల్ సిరప్, స్వీట్నెస్ కోసం, అండ్ అలాగే కొంచెం డార్క్ చాక్లెట్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. సో డార్క్ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది కూడా మనకి స్వీట్నెస్ ఇస్తుంది. అండ్ అలాగే మన మూడ్ని కామ్గా ఉంచడానికి కూడా మనకి డార్క్ చాక్లెట్ హెల్ప్ చేస్తుంది. సో డార్క్ చాక్లెట్ మంచిది కదా అని ఇది కూడా ఎక్కువగా తీసుకోకూడదు, లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. మిక్స్ చేసేసుకుందాం. మన పుడ్డింగ్ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకునే ముందు కొంచెం నేను ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. డార్క్ చాక్లెట్ చియా సీడ్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. డార్క్ చాక్లెట్ చియా సీడ్ పుడ్డింగ్ కి కావలసిన పదార్థాలు: డార్క్ చాక్లెట్ పౌడర్ 1 కప్పు, మేపుల్ సిరప్ 1 టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి చిటికెడు, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, బాదం పాలు 1 కప్పు, నానబెట్టిన చియా సీడ్స్ 1 కప్పు. డార్క్ చాక్లెట్ చియా సీడ్ పుడ్డింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని బాదం పాలు వేసి వేడి చేసుకుని నానబెట్టిన చియా సీడ్స్, దాల్చిన చెక్క పొడి, మేపుల్ సిరప్, డార్క్ చాక్లెట్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకుని కాస్త వెనిలా ఎసెన్స్ కూడా వేసి మిక్స్ చేసుకున్నాక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే డార్క్ చాక్లెట్ చియా సీడ్ పుడ్డింగ్ రెడీ.